తిరుపతి జిల్లా వాకాడులో బియ్యం పరిహారం అందలేదని తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం తుఫాన్ బాధితులు ముట్టడించారు. వాకాడు దుగరాజపట్నం గ్రామ పంచాయతీలకు చెందిన బాధితులు కార్యాలయానికి తాళాలు వేసి అధికారులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్ నరసింహారావుతో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో వాకాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అదుపు చేశారు. మా ప్రాంతంలో సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించి నష్టపరిహారం అందజేయాలని చెప్పినా కూడా అధికారులు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని చెప్పి ప్రభుత్వ సహాయం చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని మత్స్యకారులు వాపోయారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బాధితులకు వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు వల్లి ప్రసాద్ సంఘీభావం తెలిపారు. సరుకులు వంటలు పంపాలి, వంటలు పంపాలి. వెళ్ళిపోయినాయి. ఇంకా మాకు ఇంకా కొన్ని మేము వేటాడే అన్ని కూడా నష్టమైపోయినాయి. కొన్ని మంది రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు చాలా మంది మేము ఉన్నాము. మీకు ఇంకా ఏ సదుపాయం లేదని చెప్తే వీరు వెళ్ళి అక్కడ అధికారులు ఏం చెప్పారో మాకైతే తెలియదు. ఇంకా కొన్ని గ్రామాలకు వచ్చినాయి. అదే పక్కన మాది దూరం పంచాయతీ పైన తిరుమల పంచాయతీ సదుపాయాలు అన్నాయి. మాది తీవ్ర ప్రాంతం. అక్కడ బగిన కాలం పక్కన ఉండే గ్రామాలు మాది, సముద్రం దగ్గర ఉండే గ్రామాలు మాది. మేము ముందుగా నష్టపోతాం. మాకు రాకపోకలు కూడా ఆగిపోయినాయి. ఇక దూరప్పుడు పంచాయతీకి వెళ్ళి కూడా మేము ఒక సేరు బియ్యం తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయినాయి. పై నీళ్ళు వచ్చి పడిపోయి చెట్లు పడిపోయినాయి, తాటి చెట్లు పడిపోయినాయి. తర్వాత మేము ఎన్ని చాలా సమస్యలు ఉంటే మాకు సమస్య తీరక ఇంకా రోడ్డు సదుపాయం కూడా తెగిపోయినది. రోడ్డు కూడా ఆ సమస్య కూడా తీరాల. అనేక సమస్యలు మాకు ఉంటే ఎవరు వచ్చి మాకు ఈ రేషన్ ఇవ్వాలా, మాకు ఈ 2000 చిల్లర అది కూడా మాకు ఇవ్వాలా. ఇంకేమని మేము చెప్తున్నా ఆర్డీఓ గారికి, మీరు వచ్చి స్వయంగా మా బాధలు మా కష్టాలు ఈయన చూసి మాకు ఇంతకుముందు ఎలాగా రేషన్ ఇచ్చారు, అందరికి ఎలా ఇచ్చారు పంచాయతీలకి అలాగే మాకు కూడా ఇవ్వమని ఆర్డీఓ గారికి మేము నమస్కారం కోరుతున్నాం. నేను ఇక్కడికి వచ్చిన అన్యాయమైన లబ్ధిదారులకు మద్దతు తెలుపుతూ అధికార యంత్రాంగం చేసిన తప్పిదం ఈరోజు ఇంతమంది పేదలు వాకాడు మండలం రెవెన్యూ కార్యాలయానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఈ నెల 3, 4, 5 తారీఖుల్లో జరిగిన తుఫాను కారణంగా ప్రతి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ప్రతి ఒక్కరూ నష్టపోయారు. కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక అందరూ కూడా మండలంలో ఇబ్బంది పడ్డవాళ్లే. ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు సరిగ్గా ఈ పర్యవేక్షణ లేకుండా చేయడం వల్ల కొంతమందినే వారు ఎన్నుకొని లిస్టులు పంపించిన దానివల్ల వాళ్ళకు వచ్చేసింది. మిగతా వాళ్ళు నిజంగా అన్యాయమైన లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికి కూడా అన్యాయం జరిగింది. మన బాలరెడ్డిపాళెంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు